రూ. 1 షాంపూ ప్యాకెట్లతో బల్లులు కానీ, ఇంట్లో బొద్దింకలు కానీ, ఎలకలు కానీ ఈజీగా పోగొట్టుకోవచ్చు. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్, ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన అమేజింగ్ ఇంట్రెస్టింగ్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి. చాలా చక్కగా యూజ్ అవుతాయి. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. పచ్చిమిర్చి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. పచ్చిమిర్చిని మనం చక్కగా ఇలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవకుండా ఉంటాయి. ఇలా పచ్చిమిర్చిని మనం ఈ విధంగా ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాని అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని ఇలా పచ్చిమిర్చిని మనం తొడుములతో ఈ విధంగా పెట్టేస్తూ ఉంటాం కదండి. తొడుములతో పెట్టకూడదండి, ఎందుకంటే త్వరగా పండిపోయి అవి పాడవుతూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా పచ్చిమిర్చిని తొడుములన్నీ కూడా తీసేసి ఈ విధంగా బాక్స్లో స్టోర్ చేసేసుకొని పైన కూడా ఒక న్యూస్ పేపర్ వేసుకొని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులు ఉన్నా కూడా ఇలా పచ్చిమిర్చి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా పచ్చిమిర్చి అన్నీ కూడా తొడుములు తీసేసి ఇలా బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి. మనం పచ్చిమిర్చి క్యారీ బ్యాగ్స్లో పెట్టేస్తూ ఉంటాము. అందులో వాటర్ బబుల్స్ ఏర్పడి ఎక్కువగా క్యారీ బ్యాగ్స్లో పెట్టడం వల్ల పచ్చిమిర్చి కుళ్ళిపోతూ ఉంటాయండి. ఏ కూరగాయలైనా సరే ఈ విధంగా మీరు స్టోర్ చేసుకున్నారనుకోండి, ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటాయండి. ఇందులో న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ వేసుకున్నాం కాబట్టి తేమను న్యూస్ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. మనకి పచ్చిమిర్చి కానీ ఏ కూరగాయలైనా కూడా మనకి పాడవకుండా ఉంటాయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. దొండకాయలను కూడా మనం ఇలా క్యారీ బ్యాగ్స్లో పెట్టేస్తూ ఉంటాము ఫ్రిడ్జ్లో. అలానే పెట్టేస్తే ఎక్కువగా వాటర్ బబుల్స్ ఏర్పడుతూ ఉంటాయండి. ఏ కూరగాయలైనా సరే ఈ విధంగా మనం బాక్స్ తీసుకొని బాక్స్ అడుగున న్యూస్ పేపర్ వేసుకోవాలండి. న్యూస్ పేపర్ వేసుకొని ఈ విధంగా దొండకాయని పెట్టేసి ఒక రోల్ పెట్టేసుకొని మళ్ళీ న్యూస్ పేపర్ వేసి మళ్ళీ ఇంకొక రోల్ ఈ విధంగా దొండకాయలు పెట్టేసుకొని ఇలా మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవకుండా ఉంటాయి. సో నిజంగా చెప్తున్నాను, చాలా చక్కగా మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. గ్యాస్ కుక్కర్లో మనం ఈ విధంగా రైస్ కానీ పప్పు కానీ వండుకుంటూ ఉంటాం కదండి. ఒక్కోసారి విజిల్స్ రాక చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఇలా నీటిలోనికి థ్రెడ్ని ఎక్కించేసుకొని ఈ విధంగా లోపల హోల్స్ ఉంటాయి కదండి, విజిల్ వచ్చే చోట ఈ విధంగా దారాన్ని లోపలికి పోనిచ్చి ఇలా మొత్తం కూడా చిన్న చిన్న నలకలు పప్పు గింజలు కానీ అన్నం కానీ ఇలా మెతుకులు ఇరుక్కుపోతూ ఉంటాయి. దానివల్ల మనకి విజిల్స్ త్వరగా రావండి. ఈ విధంగా అప్పుడప్పుడు క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా విజిల్స్ కూడా త్వరగా వస్తాయి. మనకి పని కూడా ఈజీగా సులువుగా అయిపోతుంది. ఇలా అప్పుడప్పుడు మనం ఇలా దారాన్ని పోనిచ్చి శుభ్రంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, లోపల ఏమైనా పప్పు గింజలు కానీ అన్నం మెతుకులు కానీ ఇరుక్కుపోయినా చక్కగా క్లీన్ అయిపోతుంది. ట్రై చేయండి. ఒక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఇంట్లో ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఎక్కువగా బల్లులు బొద్దింకలు ఎలకలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. చాలా విసిగిస్తూ ఉంటాయి, బట్టలు కొట్టేస్తూ ఉంటాయి. ఎలకలు అయితే చాలా వరకు నష్టపోతూ ఉంటాము. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. మన కిచెన్లో కూడా బల్లులు బొద్దింకలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఎందుకంటే మనం ఎంత కిచెన్లో ఎంత క్లీన్ చేసినా కూడా అవి వచ్చేస్తూ ఉంటాయి, చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఏదైనా ఒక కవర్ లాంటిది మన సరుకులు యూజ్ చేసుకున్న తర్వాత ఖాళీ అయిపోయిన కవర్స్ ఉంటాయి కదండి, ఆ కవర్లో అంటే దీంట్లో నాప్కిన్ బాల్ని ఒకటి పెట్టేసి మెత్తగా పౌడర్లా చేసుకొని ఇలా ఆ పౌడర్ని తీసుకోవాలి. తర్వాత వరిపిండిని 2 స్పూన్స్ తీసుకోవాలండి. ఇలా వరిపిండి కూడా అందులో వేసేసుకొని నాప్కిన్ బాల్ ఒక బెల్లని తీసుకొని పౌడర్లా చేసుకొని అందులో వేసుకోవాలి. అలానే పంచదార కూడా 1 స్పూన్ వేసుకోవాలి. మీరు యూజ్ చేసుకునే ఏ షాంపూ అయినా కూడా ఇలా 1 స్పూన్ వరకు వేసేసుకొని ఒక అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇలా కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం చపాతీ పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా పిండిని మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ విధంగా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ
బాల్స్ని. మనం ఎక్కువగా ఎలకలు కానీ పందికొక్కులు కానీ అలానే బొద్దింకలు కానీ ఏ ప్లేస్లో ఎక్కువ తిరుగుతున్నాయో ఆ ప్లేసుల్లో ఈ విధంగా ఒక్కో బాల్ని తీసుకెళ్ళి పెట్టేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి. ఒకవేళ తిన్నా కూడా చనిపోతాయి. ఈ విధంగా చక్కగా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని అవి ఏ ప్లేస్లో తిరుగుతున్నాయో అక్కడ పెట్టేసామనుకోండి, చక్కగా మనకి వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి. ఒకవేళ తిన్నా కూడా చనిపోతాయి. ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోండి, మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి అందకుండా దూరంగా పెట్టండి. ఎందుకంటే ఇందులో మనం అన్నీ కూడా కెమికల్స్ ఉన్నటువంటివి వేసాం కాబట్టి వీటి వల్ల ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. వాళ్ళ చిన్నపిల్లలకు కొంచెం దూరంగా ఉండేటట్లుగా చూసుకుని ఇలా పెట్టేసుకున్నారనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ పందుకొక్కులు కానీ ఎలకలు కానీ ఇలా అవి వచ్చి ఆ స్మెల్కి దూరంగా పారిపోతాయండి. ఒకవేళ వచ్చి తిన్నా కూడా అవి చనిపోతాయండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ టిప్స్ నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చొప్పున చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి నోటిఫ్ షేర్ చేస్తూ ఉంటాను. మన ఛానల్లో ఒక్కసారి మీరు ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.